అర్థం అంటే ఏమిటి? జీవితానికి, మనసుకి, బంధాలకి అన్నిటికీ అర్థం అనేది ఎందుకు అవసరం? మన జీవితంలో మనం రోజు మాట్లాడే ఒకే ఒక చిన్న మాట ఉంది. అదే అర్థం. నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదు. నిన్నెవరు అర్థం చేసుకోలేదు. ఈ జీవితానికి అర్థం ఏమిటి? అనే మాటలు ప్రతిరోజు మనల్ని ప్రశ్నిస్తూనే ఉంటాయి. ఈ ఒక్క మాట మన సంతోషాన్ని, బాధని, కోపాన్ని, ప్రేమను అన్నిటినీ నియంత్రిస్తుంది. అసలు అర్థం అంటే ఏమిటి? అర్థం లేకుండా జీవితం ఎలా ఉంటుంది? అర్థం దొరికితే జీవితం ఎలా మారుతుంది? అనే విషయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అర్థం అనే మాటను జీవితం అంతా తడుముకుంటూ తెలుసుకుందాం. అర్థం అంటే ఏమిటి? అర్థం అంటే కేవలం మాటల భావం కాదు. మనసుకు చేరిన భావం. లోపలకు దిగిన నిజం. మన ఆలోచనకు దారి చూపే వెలుగు. ఒక మాట వినిపించినప్పుడు కానీ అర్థం కాకపోతే అది శబ్దమే. ఒక సంఘటన జరుగుతుంది కానీ దానికి అర్థం దొరకకపోతే అది బాధగా మిగులుతుంది. అర్థం అంటే ఎందుకు ఇలా జరిగింది అనే ప్రశ్నకి సమాధానం. అర్థం లేని జీవితం ఎలా ఉంటుంది? అర్థం లేని జీవితం బాట తెలియని ప్రయాణం లాంటిది. పని చేస్తున్నాం కానీ ఎందుకో తెలియదు. మాట్లాడుతున్నాం కానీ మనసు కలవదు. నవ్వుతున్నాం కానీ లోపల ఖాళీ. చాలామంది ఇలానే జీవిస్తున్నారు. ఉదయం లేచారు, పని చేశారు, రాత్రి పడుకుంటారు. కానీ లోపల ప్రశ్న ఒకటే ఉంటుంది. ఇంతకీ నేనెందుకు ఇలా జీవిస్తున్నాను? అర్థం లేని జీవితం అలసట పెంచుతుంది. అర్థం లేని బాధ మనసుకు గందరగోళ స్థితిలోకి నెట్టేస్తుంది. మాటలకు అర్థం లేకపోతే బంధాలు ఎందుకు చెడిపోతాయి? చాలా గొడవలకు కారణం ఒక్కటే. అర్థం చేసుకోకపోవటం. ఒకరి ప్రేమలో అర్థం చేసుకోకపోవటం. ఒకరి ప్రేమతో చెప్పిన మాట మరొకరికి అహంకారంగా అనిపిస్తుంది. ఒకరు మౌనంగా ఉన్నారు, మరొకరు నిర్లక్ష్యంగా భావిస్తారు. అసలు సమస్య మాటల్లో కాదు, అర్థం లోపంలో ఉంది. అర్థం చేసుకోకుండా తీర్పు చేస్తే సంబంధం దూరం అవుతుంది. అర్థం చేసుకొని వినితే బంధం బలపడుతుంది. బాధకి అర్థం దొరికితే ఏమవుతుంది? బాధ అందరికీ వస్తుంది కానీ అర్థం లేని బాధ నరకం. అర్థం ఉన్న బాధ పాఠం. ఇది నాకు ఎందుకు జరిగింది అని అడిగితే బాధ పెరుగుతుంది. ఇది నన్ను ఏమి నేర్పిస్తుందని అడిగితే బాధ తగ్గుతుంది. అర్థం దొరికిన బాధ మనల్ని బలంగా చేస్తుంది. జీవితం అర్థం ఏమిటి? జీవితం అర్థం ఒకేలా ఉండదు ఎవరికి. కుటుంబం అర్థం, సేవ అర్థం, ప్రేమ అర్థం, ప్రశాంతత అర్థం. ఇతరుల జీవితం చూసి మన జీవితం అర్థం నిర్ణయించుకోలేం. నీ జీవిత అర్థం నిన్ను నిద్రపోనివ్వని ఆలోచనలో ఉంది. నిన్ను ఉదయాన్ని లేపే ఆశలో ఉంది. అర్థం ఎలా దొరుకుతుంది? అర్థం బయట దొరకదు. అర్థం లోపల తయారవుతుంది. అది ఆలోచనలో, మౌనంలో, నీ మనసులో, నీ అనుభవంలో. ప్రతి ప్రశ్నకు సమాధానం ఉండకపోవచ్చు కానీ ప్రతి ప్రశ్న వెనుక అర్థం ఉంటుంది. నీ జీవితానికి అర్థం దొరికిన రోజు. నీ మాటను ఎవరో అర్థం చేసుకున్న రోజు నీ మనసు తేలిక పడుతుంది. నీ బాధకు నువ్వే అర్థం కనుగొన్న రోజు నీ జీవితం మారుతుంది. అర్థం దొరికితే మాట నిశ్శబ్దమవుతుంది. బాధ బలమవుతుంది. జీవితం ప్రయాణం అవుతుంది. అర్థం లేకుండా జీవించవద్దు కానీ అర్థంతోనే జీవిస్తే జీవితం అనిపిస్తుంది. అదే అర్థం తెలిసి జీవిస్తే జీవితం జీవితంలా అనిపిస్తుంది. నిన్ను ఎవరు అర్థం చేసుకోకపోయినా బాధపడకు. ముందుగా నిన్ను నువ్వు అర్థం చేసుకో. నిన్ను నువ్వు అర్థం చేసుకొని ముందుకు సాగితే అదే నీకు జీవాన్ని ఇస్తుంది.
నిన్ను నువ్వు తెలుసుకొని, నీ లోపాలను నువ్వు గ్రహించి ముందుకు సాగు. నీ అర్థాన్ని నువ్వే గ్రహించు.